నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ మొత్తం కూడా ఈ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి చాలా రాజకీయంగా అయితే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామంది పార్టీలు కూడా ఎవరి స్ట్రాటజీకి తగ్గట్టుగా వాళ్ళు పథకం పలుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. దీనికి సంబంధించి అంటే ఏ అభ్యర్థులు నిలబెట్టబోతున్నారో ఏ పార్టీ నుంచి అనే కొంత చర్చ అయితే ఎక్కువగా వినపడతా ఉంది. సో అంటూ ప్రజల్లో కూడా కొంతవరకు ఏంటంటే ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మనం ఒకసారి చూసుకుంటే రెండు రకాల ప్రజలు ఉంటారు. ఒకటి కంప్లీట్ మాస్ అయితే ఒక కంప్లీట్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో క్లాస్ పీపుల్ కొంత ఈ ఓటింగ్ పోలింగ్కి కొంచెం దూరంగా ఉన్నా కూడా ఈ మాస్ పీపుల్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మెయిన్ బేస్ అనమాట. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కావచ్చు ఏ ఎన్నికకైనా కూడా ఈ మాస్ పబ్లిక్ అనే వాళ్ళే ప్రధానంగా ఓటింగ్ కౌంట్ కూడా జరిగేది కూడా ఈ మాస్ పీపుల్ దగ్గర నుంచే. సో ఇప్పుడు ఏ అభ్యర్థిని నిలబెట్టినా కూడా అక్కడి నుంచి ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి నిలబడినా ఈ మాస్ క్రౌడ్ ఏదైతే ఉందో దీన్ని అట్రాక్ట్ చేసే పరిస్థితులు ఉండాలి అక్కడ. సో ఈ మాస్లో కూడా అటు సెటిలర్స్ ఉన్నారు. సో ఒక కమ్యూనిటీ ఎక్కువ శాతం అంటే చౌదరి కమ్యూనిటీ ఎక్కువ శాతం ఉంటుందనేది ఒక చర్చ ఉంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. అలాగే ముస్లిం మైనారిటీకి సంబంధించి కూడా ఎక్కువ ఓట్ పర్సంటేజ్ ఉంది. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే సో ఇటు ముస్లిం మైనారిటీ ఓటు కానీ అటు చౌదరి అలాగే లేదంటే మాస్ పీపుల్ని అట్రాక్ట్ చేసే నాయకుడు ఇప్పుడు అక్కడ నిలబడాలి, అట్లాంటి వాడికి టికెట్ ఇవ్వాలి. సో ప్రధానంగా ఇది అన్ని పార్టీలకి కూడా ఒక హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఎవరిని ఏ అభ్యర్థిని నిలబెట్టాలనేది కొంత చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది పేర్లు వినపడతా ఉన్నాయి. సో దీని ఆధారంగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి సో బీఆర్ఎస్ నుంచి ఒకే ఒక రిఫరెన్స్ వస్తుంది ఏంటంటే మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ నుంచి సో భార్యకి టికెట్ ఇస్తారంటే అది కొంచెం ఆమెకి ఇంట్రెస్ట్ లేనట్టుగా కనపడుతుంది. కాబట్టి మాగంటి గోపీనాథ్ అన్న టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పలు మీడియా ముఖంగా కూడా కొన్నిసార్లు అతను చెప్పినట్టుగా కనపడతా ఉంది. నెక్స్ట్ నేను పోటీ చేయబోతున్నానని చెప్పేసి ఖచ్చితంగా ఆయన కూడా చెప్తా ఉన్నారు. సో మాగంటి వజ్రనాథ్ ఆయన పేరు. సో మాగంటి వజ్రనాథ్ కూడా కొంత టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఏదేమైనా ప్రధానంగా ఒక్కసారి మనం చూసుకుంటే ఈ 6 మధ్య పోటీ ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే ఇందులో కొంచెం పేర్లు లేకపోతే వ్యక్తులు మారే ఛాన్స్ ఉండొచ్చు. పార్టీని బట్టి ఈసారి వాళ్ళు తీసుకున్న నిర్ణయం బట్టి కూడా కొంతమంది అభ్యర్థులు మారే ఛాన్స్ ఉందేమో. కానీ సో గతం నుంచి మనం చూసుకుంటే సో వీళ్ళ పేర్లు కొంచెం ఇప్పుడు వినపడతా ఉన్నాయి ఈ పోటీలో ఉంటారనేది. సో ప్రధానంగా బీజేపీ నుంచి 2 దీపక్ రెడ్డి అనే ఆయన వ్యక్తి ఆయన గతం నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి, అది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. మరి ఈసారి ఆయనకి ఇస్తారనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అలాగే పద్మా వీరపనేని గారు గతంలో కూడా టికెట్ ఆశించి అది కాస్త కీర్తిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సో ఈసారి ఆవిడ కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంది అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి నిలబడడానికి టికెట్ కోసం. సో అలాగే కాంగ్రెస్ నుంచి 3 పేర్లు వినపడతా ఉన్నాయి. ఫహీం ఖురేషీ మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర, బాగా అన్ని విషయాల్లో కూడా ఆయన ఉంటున్న వ్యక్తి, వెంట ఉంటున్న వ్యక్తి. సో ఆయన పేరు కూడా గట్టిగా వినపడతా ఉంది. ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఎక్కడ పబ్లిక్గా చెప్పకపోయినా అయితే ఒక రేసులో అయితే ఆయన పేరు వినపడతా ఉంది. అలాగే నవీన్ యాదవ్, ఈయన కూడా గతంలో 2 సార్లు కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా ఉండి అలాగే 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి. ఎంఐఎం నుంచి ఒకసారి పోటీ చేయడం జరిగింది, అలాగే ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. 2 సార్లు ఓడిపోయిన పరిస్థితి. అలాగే కార్పొరేటర్గా కూడా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. సో ఈయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉన్నాడు. సో నాకు టికెట్ కావాలి, ఖచ్చితంగా నేను గెలుస్తాననేది. ఒకటేంటంటే ఈయన దగ్గర ఎంఐఎం నుంచి వచ్చాడు కాబట్టి మేబీ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా కొంత ఉంది అనేది ఒక ప్లస్ అవ్వచ్చు. అలాగే ఈ అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఈ అజారుద్దీన్ అనే వ్యక్తి పేరు అంటే గతంలో మాగంటి గోపీనాథ్కి అపోజిట్గా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్కి ఆపోజిట్గా నిలబడిన వ్యక్తి అజారుద్దీన్. సో ఇతను గట్టిగానే పబ్లిక్గానే అనౌన్స్ చేయడం జరిగింది, నెక్స్ట్ నేనే పోటీ చేయబోతున్నాను ఈ బై ఎలక్షన్స్లో అని కూడా. దీన్ని తిప్పుకొట్టే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. లేదు, ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయం ప్రకారమే అభ్యర్థిని నిలబెడతాం,
సో ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ అది కన్ఫామ్ కాదు. సో తొందరలోనే అనౌన్స్ చేస్తామని ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ సో మాగంటి గోపీనాథ్ అన్న, సో మాగంటి వజ్రనాథ్ ఈయన పేరు వినపడతా ఉంది ప్రధానంగా. అంటే బీఆర్ఎస్ నుంచి ఇంకా అంటే వేరే వ్యక్తి కనపడట్లే. బేసిక్గా ఈ ఉప ఎన్నికలు కానీ ఇట్లా ఎవరైనా అంటే అక్కడ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత సో భార్యకో లేదా కుటుంబ సభ్యులకో ఇస్తారు. ఎందుకంటే బికాజ్ అక్కడ ఉన్న ఈ ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇటు మళ్ళీ ఛాన్స్ ఉంది కాబట్టి, పడే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఆ ఫ్యామిలీకి తగ్గట్టుగా ఇస్తే అక్కడ విన్నింగ్ అనేది ఎక్కువ ఛాన్స్ ఉందనేది కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. సో బేసిక్గా ఈయన ఆశిస్తూ ఉన్నాడు. సో వేరే పేరు కూడా కనపడట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా చాలామంది ఈయన పేరు రిఫరెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతూ ఉంది. సో అలాగే అంటే వజ్రనాథ్ పేరుకి సంబంధించి ఆయన కూడా మాగంటి గోపీనాథ్ వెనక ఈ పొలిటికల్గా కూడా బ్యాక్ ఎండ్ బాగా సపోర్ట్ చేశారని కొన్ని వార్తలు ఉన్నాయి. సో అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అలాగే అటు ధన బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అనేది కూడా బయటకు వస్తున్న వార్తలు. కాబట్టి మేబీ బీఆర్ఎస్ నుంచి ఇతనే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇటీవల కొత్తగా ఒక రాజకీయ చర్చ ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూటమి నుంచి టీడీపీ పోటీ చేయబోతుంది, టీడీపీ అభ్యర్థి సుహాసిని గారిని అనౌన్స్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఒక వార్త రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ వర్గాలు కూడా ఒకవేళ కూటమి ఇక్కడ పోటీ చేస్తే అంత ఛాన్స్ లేదు అనేది కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకవేళ కూటమి పోటీ చేయడానికి రెడీగా ఉన్నా కూడా మేబీ అది బీజేపీ అభ్యర్థిని నిలబడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పై చేయ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలకి ఇక్కడ బీజేపీ పోటీ చేస్తూ ఉంది కాబట్టి, అలాగే మొన్న ఎలక్షన్స్లో చూసుకుంటే దాదాపు 8 ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు ఇక్కడ గెలుచుకున్న టీడీపీ కొంత అంటే బీజేపీ కొంత ఇక్కడ బలంగా ఉంది తెలంగాణలో అనేది స్పష్టమవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ టీడీపీ కనుక పోటీ చేసే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా అంటే కూటమిలో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కూటమిలో కనుక టీడీపీ పోటీ చేస్తే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఇక్కడ తెలంగాణలో వర్కౌట్ అవ్వదు అనేది ఎందుకంటే గతంలో టీడీపీ ఉన్నా బేసిక్గా ఇప్పుడు టీడీపీని గుర్తుపట్టే నాయకులు తక్కువ. సో తెలంగాణలో మనం చూసుకుంటే టీడీపీని గుర్తుపట్టే నాయకులు అంటే బేసిక్గా ఇప్పుడున్న ఎలక్షన్స్ ఈ వేడిలో తెలంగాణలో ప్రధానంగా ఈ బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్యలోనే ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఈ 3 పార్టీలలోనే పోటీ ఉంటుంది. అలాగే సుహాసిని గారి విషయాలు మనం చూసుకుంటే సో టీడీపీ నుంచి ఒకవేళ సుహాసిని గారు కనుక ఉండే ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ కుకట్పల్లిలో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. బేసిక్గా టీడీపీకి ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇప్పుడున్న ఈ ఓట్ బ్యాంక్ కావచ్చు, జరుగుతున్న అంశాలు బట్టి చూసుకుంటే టీడీపీకి ఇక్కడ అంత గ్రాస్ ఉండకపోవచ్చు. బేసిక్గా ఒకే ఒక ప్లస్ ఏమవుతుందంటే ఒకవేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తే ఇక్కడున్న సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో సెటిలర్స్ కానీ లేదంటే చౌదరీస్ అనే కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ అనేది కొంత చీలే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా గతం నుంచి అంటే టీడీపీ నుంచి ఫాలో అవుతూ మాగంటి గోపీనాథ్ గారికి ఎక్కువ శాతం ఇక్కడ ఫాలోవర్స్ కావచ్చు. ఈ టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కి మాగంటి గోపీనాథ్కి ప్రధానంగా మళ్ళిన విషయం మనం చూడొచ్చు. అంటే బేసిక్గా ఆయన గత కొన్ని ఎన్నికల నుంచి చూసుకుంటే సో ఇప్పుడు ఒకవేళ సడన్గా టీడీపీ కనుక ఇక్కడ నుంచి పోటీ చేసే యోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక సెటిలర్స్ ఓట్లు కూడా చీలే ఛాన్స్ ఉంటుంది. అంతగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఎలక్షన్లో అంటే బేసిక్గా ఎవరైతే నెగ్గే పార్టీ ఉందో సో ఈ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఏదైతే మెజారిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది, మెజారిటీ ఓట్ బ్యాంక్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా అంటే నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో గతం నుంచి చూసుకుంటే జరుగుతున్న ఎన్నికల నుంచి కావచ్చు ఎక్కువ శాతం వీళ్ళ పేర్లు వినపడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ 6 పేర్లు అయితే ఎక్కువ వినపడతా ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి ఇతను అనే వ్యక్తి అంటే బేసిక్ ఎవరైతే ఇప్పుడున్న క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, కొంతమంది ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు, అవసరమైతే హైకమాండ్కి రికమెండ్ కూడా చేస్తాము అనేటట్టు కొన్ని మాటలు అయితే వినపడతా ఉన్నాయి. మేబీ అక్కడ ఒకవేళ నిలబడితే కనుక ఒకవేళ మాగంటి గోపీనాథ్ సింపతి బ్రదర్గా ఒక సింపతి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ ఓట్ బ్యాంక్ అనేది బేసిక్గా
మల్లుతుందా, లేదంటే ఒకవేళ ఆ ఓట్ బ్యాంక్ని మళ్ళీ ఒకవేళ టీడీపీ కనుక సపోర్ట్ చేస్తే బీజేపీకి మారే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా కొంత. అంటే ఈ కాంగ్రెస్ నుంచి తీసుకుంటే ఒకసారి ఫహీం కుర్షీ కావచ్చు లేదా అజారుద్దీన్ కావచ్చు, ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఏరియాలో ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువ శాతం ఉంది. ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ మాత్రం ఆ ప్రకారం మనం చూసుకుంటే ఫహీం కుర్షీ కావచ్చు, అజారుద్దీన్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ ఆల్రెడీ ఎంఐఎం నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి కొంత ఓట్ బ్యాంక్ ఉంటుందేమో అని అనుకుంటే మాత్రం నవీన్ యాదవ్కి ఇవ్వచ్చు. కానీ గత గ్రాస్ అంతా చూసుకుంటే దాదాపు 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి మేబీ అతనికి 50-50 ఛాన్స్ కూడా కాదు, ఇంకా తక్కువే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే విన్నింగ్ రేషియో తక్కువ ఉంది, అలాగే ఓట్స్ షేరింగ్ కూడా తక్కువ ఉంది కాబట్టి. చూద్దాం, ఏదేమైనా కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి యావత్ తెలంగాణ కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని నిలబెట్టబోతున్నారు, ఎందుకంటే ఇది ప్రధాన సీటు, అలాగే సంవత్సరంన్నర కాలం నుంచి ఇప్పుడు ఇది మొదటి బైపోల్. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు, అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయని చర్చ జరగడమే తప్పితే ఎక్కడా కూడా ఉప ఎన్నిక అనేది ఇప్పటి వరకు చూడలే. మేబీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఉప ఎన్నిక, అలాగే మేజర్ ఎన్నిక కూడా. ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్. మరి ఇక్కడ ఇప్పుడు తెలుస్తూ ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ విన్ అయితే ఖచ్చితంగా సో వచ్చే ఎన్నికలకు అనేది ఇదే ప్రధాన డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కాంగ్రెస్కి చాలా వ్యతిరేకత వస్తుంది అనేది చాలా చోట్ల ఈ ప్రతిపక్ష నాయకులు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, అలాగే ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకవేళ ఈ ఓటింగ్ ఇది కనుక ఎలక్షన్ జరిగితే, ఈ బైపోల్ ఎలక్షన్ కనుక జరిగితే ఇక్కడ ఏ పార్టీ నెగ్గుతుందో ఖచ్చితంగా నెక్స్ట్ స్థానం దానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా కొంత ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యవహరిస్తుంది. చూద్దాం, ఏదేమైనా కూడా ఈ బైపోల్ అనేది ప్రధానం కాబోతా ఉంది. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా దానం నాగేంద్ర ఎన్నిక అయితే ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేంద్ర ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి ఇప్పటికే చాలా ప్రచారాలు చేస్తూ ఉన్నాడు, డైరెక్ట్ లైవ్లు కూడా పెడతా ఉన్నారు గాంధీ భవన్కి వెళ్ళి. సో ఖచ్చితంగా అక్కడైతే ఎన్నిక వస్తుంది అనేది ఒకటి. మరి ప్యారలాల్గా వస్తాయా జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ ఎన్నికలు, ఒకవేళ గేమ్ స్ట్రాటజీ కూడా కావచ్చు. ఒకవేళ పక్క ఎన్నిక వస్తే దీన్ని కొంత ఈ ఆతృతను స్ప్లిట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓట్ బ్యాంక్ని మళ్లించే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని ఒక గేమ్ లాగా కూడా చూడొచ్చు. చూద్దాం, ఏదేమైనా జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ప్రధానంగా కనపడతా ఉంది ఇక్కడ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.